రైల్వే జోన్ అంశం అదొక ఎమోషనల్ అంశం కిందన చాలా ఏళ్ల నుండి తీసుకొచ్చాం. బట్ నేను ఎన్నోసార్లు చెప్పా, రైల్వే జోన్ కార్యాలయం రావడం వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటిది అమాయకత్వం. బట్ ఓ జోన్ మనకంటూ ఓ జోన్ ఉంది అని చెప్పుకోవడానికి ఒకటి బాగుంటుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రాకి ఒక జోన్ లేకపోవడం అన్నటువంటి దానికి మనకంటూ ఒక జోన్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆ ఆస్పెక్ట్లో ఏం జరుగుతుంది, ఒక కార్యాలయం పెట్టాలా, దాంట్లో స్టాఫ్ని పెట్టాలా, దాని ద్వారా ఇక్కడ కార్యకలాపాలు నడుస్తాయి అనేది ఒకటి. మన ఏరియాలోనే ఒక కార్యాలయం అదంతా ఉంటే కొంత ఆ ప్రాంతపు డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. అట్లాగే రైళ్ళు జోనల్ హెడ్ క్వార్టర్ నుంచి ఎక్కువ నడుపుతుంటారు కాబట్టి ఇప్పటిదాకా విశాఖ వచ్చే రైళ్ళు ఎక్కువగా ఒరిస్సా నుంచి ప్రారంభమై విశాఖ మీదుగా వస్తుంటాయి. అదే విశాఖ నుంచి ఇప్పుడు దాదాపుగా మ్యాక్సిమం అన్ని రైళ్ళు నడపడానికి వీలుంటుంది. కాబట్టి ఇది నడపాలంటే జోన్ స్టార్ట్ కావాలి. కాకపోతే ఒరిస్సాకు సంబంధించినటువంటి అశ్విని వైష్ణవ్ మంత్రిగా ఉండటంతో అది ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారికి స్నేహంతో ఉండటం, వేగంగా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్ననే క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ అదంతా బిల్డింగ్ కట్టి అంతా బిగిన్ అయ్యేటప్పటికి 2-3 ఏళ్ళు పడుతుంది కదా. ఇమ్మీడియట్గా ఉన్నటువంటి భవనాల్లో కార్యాలయం ప్రారంభించేందుకు ఆంధ్రాకి సంబంధించిన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఒత్తిడి తీసుకురండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, తద్వారా అప్పుడు ఇమ్మీడియట్గా కార్యకలాపాలు రేపు ఏప్రిల్ 1 నుంచి బిగిన్ చేశాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఒత్తిడి తీసుకురండి, మీరు అందరూ తలుచుకుంటే అవుతుంది అన్నటువంటిది ఈనాడు మోటివేట్ చేస్తోంది.